హే గైస్, మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్ గాను పుట్టిగా ఇంత పెద్ద బ్యాగ్ వేసుకుని ఇంత స్టైల్ గా ఎక్కడికి వెళ్తున్నాం? మేమైతే కర్ణాటకలో ఉన్న దండేలి, గోకర్ణ, మురుడేశ్వర్లకు అయితే వెళ్తాం. అనంతపురం రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నామండి. మా ట్రైన్ వచ్చేటప్పటికి నైట్ 9 o'clock అనమాట. సో హుబ్లీ అయితే మేము అర్లీ మార్నింగ్ 5:30కి చేరుకుంటాము. సో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బై బై అనంతపూర్. మార్నింగ్ 5:30కి అంతా హుబ్లీ చేరుకున్నామండి. హుబ్లీ జంక్షన్ కాబట్టి చాలా పెద్దగా ఉంది. అనంతపురంకి హుబ్లీకి వాతావరణంలో ఏమాత్రం మార్పు లేదు, హ్యూమిడిటీ మాత్రం అలానే ఉంది. సో దండేలిలో ఒక రిసార్ట్లో ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడ నుంచి వాటర్ యాక్టివిటీస్కి వచ్చామండి. మేము ఒక ట్రావెల్ వాళ్ళతో ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఈ యాక్టివిటీస్ మాకు 3 ఫ్రీగా ఇచ్చారు. జార్బింగ్, కాయకింగ్, బోటింగ్. సో పిల్లలకి అక్కడికి వెళ్ళాక తెలిసింది బిలో 15 years ఇలాంటి కొన్ని యాక్టివిటీస్కి అలో లేదు అని. పాప ఒక జార్బింగ్ ఒక్కటే ఎంజాయ్ చేసింది. రిమైనింగ్ అన్ని యాక్టివిటీస్ మా కోసమే అనమాట. వాళ్ళైతే చాలా బోర్ ఫీల్ అయ్యారు. సో ఇకైతే మేము రివర్ రాఫ్టింగ్కి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఇది పేడే అండి. 600 rupees పర్ హెడ్ తీసుకుంటారు. ఒక్క బోట్లో 8 members అనమాట. అక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు యాడ్ అయ్యారు కాబట్టి మాకు కొంచెం కమ్యూనికేషన్ ఈజీగా ఉండే. గైడ్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్విమ్మింగ్ రాదు కదా, ఎలా ఉంటుంది ఏంటి అని భయపడ్డా నేనైతే. సో మంచిగా సేఫ్టీగానే తీసుకెళ్లారనమాట. ఎప్పటి నుంచి అనుకున్నాం రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలని, కానీ మా షూట్ చేయాల్సిందే అండి. చాలా థ్రిల్గా అయితే ఉంది. బాగా ఇంత ఓవరాల్ ట్రిప్లో నాకు బాగా నచ్చింది ఈ యాక్టివిటీ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే అని చెప్పొచ్చు. ఫొటోస్, వీడియోస్ కూడా మనకు అక్కడ పర్ హెడ్కి 200 rupees ఛార్జ్ చేస్తే గోప్రో విజువల్స్ ఇస్తారనమాట. చాలా బాగుంటుంది, లైఫ్ టైం మెమరీ లాగా. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం మా రైడ్. మొత్తం గైడ్ లైన్స్ అయితే ఇస్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. ఇక మా రైడ్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. चलो फॉरवर्ड, चलो फॉरवर्ड, चलो फास्ट मूवमेंट करना है, बॉडी मूवमेंट गाइस, फास्ट करो, फास्ट. ओके गाइस, स्टॉप, ओए स्टॉप, गेट डाउन, ओए गेट डाउन रे, ओए रन. Get back. Guys, stop. Enjoy. Guys, stop. Hey, चलो forward. चलो body movement fast है. ये front one, forward turn. मैडम एक बार आई करो, say hi. Okay, ready? चलो forward. Stop. Wait, दो. हाँ, चलो forward. Get down. Okay guys, get back. Okay guys, hey, stop. Are you enjoy? Hey, chalo forward. Okay, stop. Oh, stop. Guys, चलो forward, fast. Okay guys, get down. Okay guys, get back. चलो forward. चलो फास्ट, बॉडी मूवमेंट करना है. कितने बार बोलो बॉडी मूवमेंट करो. एक बार हाय करो सब लोग, से हाय. ओके गाइस, रेडी? चलो सर, फर्स्ट जंप. बाय. हां. ओके गाइस, नेक्स्ट. बाय. ओके नेक्स्ट, मैडम, order open down. Hello. Okay, next. Relax, madam, relax. All good? Madam, relax. All good?
Okay, next. Okay, next. Bye-bye. Okay, next. Very nice. Madam, hi. Okay guys, कैसा फील हो रहा है आपको? हेलो, इधर है सर. अच्छा है वाटर? अच्छा है. पानी कैसा है? कोल्ड है क्या गरम है? ठंडा ठंडा कूल कूल. चिरी मेरी धूम धड़का. चिरी मेरी धूम धड़का. कोको कोला पेप्सी. कोको कोला पेप्सी. हिप हिप. हिप हिप. हिप हिप. जय श्री राम. जय श्री राम. छत्रपति शिवाजी महाराज के. छत्रपति शिवाजी महाराज के. नमः पार्वती पते हर हर. ओके गाइस, వందరే बोलो बाय बाय దండలే. చూసారు కదా ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేసారు. మాకు మాత్రం ఎంజాయ్మెంటే లేదు. అందుకే మేము రిసార్ట్కి వచ్చేయగానే రెయిన్ డ్యాన్స్ అని స్విమ్మింగ్ అని బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత డిన్నర్ తినేసి బాగా పడుకున్నాం. ఇంతటితో మా డే 1 కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock అంతా చెక్అవుట్ అయిపోయామండి. ఫ్రెష్ గా స్నానం చేసేసుకొని రెడీ అయిపోయాం. ఎందుకంటే ఇవాళ మురుడేశ్వర దర్శనం ఉంది కాబట్టి వుడ్వెన్ రిసార్ట్ అని చెప్పేసి స్టే చేసాం అనమాట. అక్కడ ఆన్ ద వేలో మనకు విభూతి వాటర్ ఫాల్స్ ని విజిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనకు 900 meters వరకు ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. దట్టు కూడా వే సరిగా లేదు, కొంచెం కష్టమే అనిపించింది నాకు. మధ్య మధ్యలో వేర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఎక్కడం చాలా కష్టం అయిపోయింది నాకైతే. అక్కడక్కడ ఆగుతూ కూర్చుంటూ అలా వెళ్ళాం అనమాట. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోయానండి. పైనుంచి వాటర్ చల్లగా పడుతుంటే భలే అయితే ఉంది. మా అన్న అయితే బాగా స్విమ్ చేశాడు. దాదాపు 45 నిమిషాల వరకు బాగా ఆడుకున్నారు పిల్లలు వచ్చేసి. సో వన్స్ వర్త్ అనిపించింది. అంత కష్టపడి పైకి ఎక్కినా కూడా వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి. అగైన్ రిటర్న్ వచ్చేసి మాకు ఇక్కడ నుంచి ఒక 1 hour దూరంలో బోటింగ్ అయితే ఉంది. మధ్యలో లంచ్ ఫినిష్ చేసుకున్నాం. లంచ్ అయితే వెరీ బ్యాడ్ అండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ హోనవర్ బ్యాక్ వాటర్ లేకి. సో మేము ఆల్రెడీ కేరళలో ఎక్స్పీరియన్స్ చేసాము. ఇంకొకసారి వెళ్దాము, పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేపిద్దాము అని చెప్పేసి ఎక్కామన్నమాట. పర్ హెడ్ కి 350-400 రూపీస్ ఛార్జ్ చేశారు. అంత వర్త్ అయితే ఏం కాదు. జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేసాము. సో మధ్యలో ఒక ఐలాండ్ దగ్గర ఆపాడు. ఒక 10 నిమిషాలు ఒక స్నాక్స్ ఒకటి అట్లా ఏదైనా బ్రేక్ తీసుకున్నాము. అలాగే ఐలాండ్ లో ఫొటోస్ కి వీడియోస్ తీసుకోవడానికి విజువల్ గా కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉండే అనమాట. బాగుంది. హోనవర్ బ్యాక్వర్డ్ ట్రిప్ అయిన తర్వాత మేము 1 hour జర్నీ చేసిన తర్వాత మురుడేశ్వర్ టెంపుల్ కి వెళ్ళాలి. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఈ టెంపుల్ కి రావాలని చెప్పేసి ఫైనలీ డే విల్ కమ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడికి వచ్చాక టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సో ఇక్కడ మనకు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తైన గోపురం మీకు అందరికీ తెలుసు. దీంట్లో లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ లో విజువల్స్ చూస్తే చాలా బాగుంటుంది. కానీ టైమింగ్ వచ్చేసి 7 లోపే టికెట్స్ అయిపోతాయి అని చెప్పారు. టైమింగ్ అంతే. దర్శనం టైమింగ్ వచ్చేసి 8:15 అని చెప్పారు. క్యూ చూసారు ఎంత పెద్దగా ఉందో. మా బ్యాచ్ అంటే మేము వచ్చేటప్పటికి 6:58కి మాకు టికెట్స్ దొరికాయి. లక్కీగా లిఫ్ట్ లో టికెట్స్ దొరికాయి కాబట్టి పైకి వెళ్ళి మొత్తం విజువల్స్ అన్ని చూసాము. 18 floors ఎక్కిన తర్వాత ఆ విజువల్ చూస్తుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. అసలు బీచ్ దట్టు కూడా అప్పుడప్పుడే ఇక్కడ చీకటి అవుతుంది 7 o'clock అలాగా. చాలా బాగా అనిపించింది నైట్ టైం విజువల్ గా మనకు. అండ్ ఎదురుగా మనకు లార్డ్ శివయ్య స్టాచ్యూ కానివ్వండి చాలా మంచిగా అనిపించింది. అలాగే కిందకి దిగిన తర్వాత దర్శనం కూడా చాలా బాగా అయింది అనమాట మాకైతే. అండ్ డే 3 అనమాట. డే 3కి వెల్కమ్ అండి. సో ఇక్కడే మేము దగ్గరలో ఉన్న ఒక కుంట అండ్ రిసార్ట్ లో మేము బీచ్ స్టే చేసాం అనమాట. బీచ్ స్టేకి వచ్చినప్పుడు ఏంటంటే మీరు టెంట్స్ మాత్రం తీసుకోవద్దు. కొంతమంది ప్యాకేజెస్ లో టెంట్స్ ఇస్తున్నారు. టెంట్ తీసుకుంటే చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు, నిద్ర రాదు, పిల్లలు ఉంటే ఇబ్బంది అవుతుంది. రూమ్ తీసుకున్నాం మేమైతే. సో బీచ్ లో ఫొటోస్ దిగిన తర్వాత గోకర్ణకు వచ్చేసామండి. సో ఫేమస్ గోకర్ణ టెంపుల్ గణపతి స్వామి దర్శనం చేసుకుని తర్వాత మనము మహాబలేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తున్నాం అనమాట. దర్శనం అయితే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే సోమవారం ఉండడం వల్ల చాలా భక్తులు రద్దీ ఉండడం వలన చాలా లేట్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎలాంటి స్పెషల్ దర్శనం
సర్వదర్శనంలో స్పెషల్ టికెట్స్ ఉండవు. అందరూ కూడా ఒకే మార్గం, ఒకే సర్వదర్శనమే అనమాట. అభిషేకం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అభిషేకం టికెట్స్ తీసుకుంటున్నారు, అందుకు లేట్ అయింది. సో దాని తర్వాత ఓం బీచ్కి వచ్చేసామండి. హోమ్ బీచ్ లో కూడా మనకు బోటింగ్ ఉంది. నవీన్ గారు ఒక్కరే బోటింగ్కి వెళ్ళారు, మేమంతా బీచ్ లో ఎంజాయ్ చేసాం అలాగా. ఎందుకంటే టైం చాలా షార్ట్ ఉంది, ఈవినింగ్ మళ్ళీ 7 o'clock మనకు ట్రైన్ ఉంది కాబట్టి అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం బీచ్ లో. చాలా బాగుంది అనిపించింది ఓం బీచ్. ఇంకా కొంచెం టైం దొరికింటే ఇంకొక 1 hour, అసలు బీచ్కి వెళ్తే 1 hour ఏంటి, ఫుల్ డే అయినా ఉండిపోతాం కదా, అలా ఉంటది. సో మా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా మీకు ఈ ట్రిప్ గురించి చెప్పాలన్నట్లయితే మేము ఫ్యామిలీతో వెళ్ళాము, నేను నవీన్ గారు పాప. అండ్ ప్యాకేజ్ లో కానీ అండ్ మా ఖర్చులు 2 days ఫుడ్ ఇవన్నీ కూడా కలిపి మాకు అరౌండ్ 20K వరకు వచ్చాయి. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ట్రావెల్ వాళ్ళతో ఏ ట్రావెల్ అన్నా కానివ్వండి, మీరు షేరింగ్ బుక్ చేసుకున్నప్పుడు కానీ ఇట్లా గ్రూప్ లో వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఒక్కసారి ఆలోచించండి. అసలు సరిగా లైక్ సీటింగ్ ఇవ్వలేదు, సీట్స్ సరిగా లేవు బస్సులో కానివ్వండి, ట్రావెల్ సరిగా చూడలేదు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఫుడ్ కూడా యావరేజ్ గా ఉంది. సో మనం ఇండివిజువల్ గా వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ దగ్గర అంతే వస్తుంది. నేను తక్కువ వస్తుంది అనుకున్నాం కానీ అట్లా ఏం లేదు. ఒకసారి ట్రావెల్ వాళ్ళతో బుక్ చేసుకున్నప్పుడు అన్ని కన్ఫర్మ్ చేసుకొని మీరు బస్ ఏది ఇస్తారు, ఫుడ్ ఏది ఇస్తారు, ఎక్కడ స్టే ఉంటుందని చెప్పి చూసుకొని వెళ్ళండి. సమ్మర్లో వెళ్ళే వాళ్ళకి కంపల్సరీ ఏసీ రూమ్స్ బుక్ చేసుకోండి, లేకపోతే హారబుల్గా ఉంటుంది. మాకు ఫస్ట్ డే ఏసీ రూమ్ దొరికింది, సెకండ్ డే ఏసీ రూమ్ దొరకలేదు, కొంచెం కష్టపడ్డాము, అందుకే ముందే చెప్తున్నాను. సో అయితే ఈ లైక్ మార్చ్, ఏప్రిల్, ఫిబ్రవరి ప్రిఫరబుల్ టైం కాదు, కానీ పిల్లలకి హాలిడేస్ కాబట్టి మేము ఇంకా తప్పక ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ మీరు వింటర్ లో ప్లాన్ చేస్తే ఇంకా కూడా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీకైతే. 2 nights 3 day అనమాట మాకు ట్రిప్ వచ్చేసింది. సో ఇదండి మా ట్రిప్, 3 days షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అనమాట. సో ఫొటోస్ బాగా దిగాము, చాలా ఫొటోస్ దిగాము. సో కానీ ఏ ఫోటోలోనూ ఫేస్ ఫ్రెష్ గా లేదు, హ్యూమిడిటీ అలా ఉంది, స్నానం చేసినట్లుగా చెమట ఇలా కారుతూనే ఉంటుందన్నమాట. సో వాటిని ఇంకా మంచిగా ఎడిట్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేస్తాను. సో ఫైనల్లీ మా ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు కూడా వెళ్ళాలన్నట్లయితే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్.